ప్రపంచ మానవ హక్కుల సంఘం తెలంగాణ మహిళా విభాగం వైస్ చైర్మన్గా సమతా యాదవ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సమతా మాట్లాడుతూ మహిళా హక్కుల సంఘం జాతీయ చైర్మన్ సుబ్బారెడ్డితో పాటు తెలంగాణ రాష్ట్ర మహిళా విభాగం చైర్పర్సన్ గీతారెడ్డి, సురేష్ యాదవ్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. మహిళా హక్కుల సాధనకు పోరాడతానన్నారు. మహిళలపై అనేక అకృత్యాలు జరుగుతున్నాయన్నారు. వారి హక్కులను భంగం కలుగుతుందన్నారు. ప్రపంచ మానవ హక్కుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఇటీవల కొన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఇది మహిళల హక్కు గురించి మెయిన్గా జాతీయ చైర్మన్ సుబ్బారెడ్డి సార్ గారు మహిళల యొక్క హక్కులని వాళ్ళకి ఇవ్వనీకే, వాళ్ళకి అవగాహన తెలిపియనికే, వాళ్ళకి రక్షణ కల్పించనీకే ఈ యొక్క WHROని స్థాపించడం జరిగింది. దీన్ని సురేష్ యాదవ్ కోఆర్డినేటర్ గారి సహాయంతో, సుబ్బారెడ్డి సార్ నిర్ణయంతో, తెలంగాణ చైర్పర్సన్ మహిళా వింగ్ గీతారెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క బాధ్యతను తీసుకోవడం జరిగింది. నాకు ఇచ్చిన బాధ్యత ఏంటంటే తెలంగాణ మహిళా వింగ్ యొక్క వైస్ చైర్పర్సన్. సో ఈ తెలంగాణకి సంబంధించి ఎక్కడైనా ఎవరికైనా ఎలాంటి సహాయం కావాలన్నా మా టీం మొత్తం ముందుంటుంది. సమాజంలో మహిళలకి వాళ్ళ యొక్క హక్కుల గురించి అవగాహన లేదు. ఆ అవగాహన కూడా కల్పిస్తూ వాళ్ళకి రక్షణ కల్పించాలని ఈ యొక్క మెయిన్ ఉద్దేశం, ఈ టీం యొక్క మెయిన్ ఉద్దేశము. ప్రపంచ మానవ హక్కుల సంఘం ఇది. మహిళలకి ఇప్పుడు చాలా దారుణాలు జరుగుతున్నాయి. వాళ్ళకి రక్షణ ఉండట్లేదు, వాళ్ళకి అవగాహన కూడా ఉండట్లేదు, వాళ్ళకి సపోర్ట్ కూడా ఉండట్లేదు, వాళ్ళు ముందుకు రానికి కూడా భయపడుతున్నారు. అలాంటి వారికి మేము ముందుండి సహాయ సహకారాలు అందిస్తామని మేము మాట ఇస్తున్నాము. న్యాయపరంగా ఏ మహిళ అయినా వచ్చినా మేము వాళ్ళ యొక్క విషయాలు, బాధలు అన్నీ తెలుసుకొని ముందుంటాము, వాళ్ళకి సహాయం చేస్తాము. నాకు ఈ బాధ్యత ఇవ్వనీకే కారణము, నేను ఆల్రెడీ సేవా కార్యక్రమాలు చేశాను. సమాజంలో చాలామందికి నాకు కుదిరినంత వరకు సహాయం చేశాను. అది చూసి సురేష్ యాదవ్ కోఆర్డినేటర్ గారు, మీరు ఈ అవకాశం తీసుకొని, మీరు స్ట్రాంగ్ లేడీ ఉన్నారు, మీ వల్ల కొంతమందికి సహాయం జరగవచ్చు కదా, ధైర్యం లేని వాళ్ళకి ధైర్యం ఇవ్వచ్చు, అవగాహన కల్పించచ్చు, సో ఈ పదవిని తీసుకోండి అని అంటే, అప్పుడు సుబ్బారెడ్డి సార్ గారి నిర్ణయం మేరకు, గీతారెడ్డి గారి ఆదేశాల మేరకు నేను ఈ పోస్ట్ తీసుకోవడం జరిగింది. నేను ఇంత స్ట్రాంగ్గా ఉన్నాను, ఇప్పుడు ఇంత పెద్ద పోస్ట్ తీసుకోనికే కారణము నా వెనకాల కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ గురించి కూడా చెప్దాం అనుకుంటున్నాను. మా కాలనీ ప్రెసిడెంట్ గారు, కార్పొరేటర్ శేఖర్ రెడ్డి సార్ గారు, లావణ్య శేఖర్ రెడ్డి గారు, మరియు బోడుప్పల్ ప్రెసిడెంట్ ZPTC మంద సంజీవ్ రెడ్డి సార్ గారు, మా హస్బెండ్ డాక్టర్ జి రాజు యాదవ్ గారు, వీళ్ళందరూ కూడా నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి, నేను ఇక్కడికి వచ్చి ఒక 15 సంవత్సరాలు అవుతుంది, వచ్చినప్పటి నుంచి కూడా నాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేశారు. నాకు అన్ని విధాలుగా నేను ఎవరికైనా సహాయం కావాలన్నా, ఏ టైంలో ఏది అవసరం ఉన్నా కూడా ముందుండి సహాయం అందించారు. నేను దాని ద్వారా చాలామందికి హెల్ప్ చేయగలుగుతున్నాను. స్ట్రాంగ్ లేడీగా నిలబడగలిగాను. ఇక ముందు కూడా ఇంకా స్ట్రాంగ్ అవుతాను. ఖచ్చితంగా నా బాధ్యతలు నేను నెరవేర్చుకుంటాను.